హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, హోలీ నైట్ డీమన్ హంటర్స్. ఇది ఈ 2025 ఇయర్ రోజున కొరియన్ ఫిలిం. సో ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి కొరియా లాంగ్వేజ్ వచ్చినప్పుడు మీకు రికమెండ్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, మిస్టరీ థ్రిల్లర్కి అయితే ఉంటుంది. సో డాన్ లీ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసిండు. సో ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి తమిళ ఆడియో అనేది డబ్బింగ్ ఫినిష్ అయిపోయినట్టుంది. తమిళ ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ అయితే చేశారు. సో తమిళ ఆడియో ప్రెజెంట్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంకా హిందీ అండ్ తెలుగు ఆడియో కూడా ఈ ఫిలింకి సంబంధించి ఉందన్నమాట. అది ఇంకా డబ్బింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. వెయిట్ చేయండి, అప్కమింగ్ వీక్స్ లో మనకి ఈ ఆడియోస్ కూడా చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 2, ట్రస్ట్. 1 hour 30 minutes డ్యూరేషన్ తో ఉన్న ఈ ఫిలిం ఈ 2025 ఇయర్ లో రిలీజ్ అయితే ఉంది. మూవీ వచ్చేసి సర్వైవల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి ఇప్పుడు హిందీ డబ్బింగ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. బుక్ మై షోలో September 17th హిందీ డబ్బింగ్ ప్రీమియర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మూవీకి సంబంధించి వివోడీలో ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, కాంతారా చాప్టర్ 1. కన్నడ నుంచి ఇప్పుడు బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఇదే అనమాట. లైక్ కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. October 2nd ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ మూవీకి సంబంధించి ట్రైలర్ కట్ అనేది ప్రెజెంట్ రెడీ అయితే అవుతుంది. కమింగ్ వెరీ సూన్. స్ట్రాంగ్ బజ్ వచ్చేసి September 20. సో September 20కి ట్రైలర్ లాంచ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరొకసారి కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. వెయిట్ చేయండి. ఇంకా ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రావడానికి 19 days మాత్రమే ఉంది. నెంబర్ 4, దే కాల్ హిమ్ ఓజీ. మూవీ నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓఎం అని చెప్పేసి మరొక మ్యూజిక్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మీరందరూ అది చూసే ఉంటారనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనకైతే ప్రూవ్ అయితే చేశారు. తమ్మన్ గారు ఈ ఫిలింలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక వైబుల్ అయితే ఇచ్చారని చెప్పేసి, మెయిన్గా ఈ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి హైలైట్గా ఉండబోతున్నట్టు ఇప్పటికే అర్థమైతే అయిపోయింది. లైక్ ఇంకా మనం ఫిలిం థియేటర్స్లో చూడడానికి 2 weeks ఉందన్నమాట. ఇండియాలో బుకింగ్స్ అనేవి ఓపెన్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. రెడీగా అయితే ఉండండి. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న ఫిలిం ఇంద్ర. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గానే August 22 థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్కి అయితే వచ్చింది. ఇందులో వసంత్ రవి, మెహ్రీన్, అనికా సురేంద్రన్ అండ్ సునీల్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో మరి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో ఐడియా లేదు. అండ్ ఈ ఫిలిం తెలుగు వర్షన్ కూడా ఉందో లేదో ఐడియా లేదు. అంటే ఒక పోస్టర్లో కూడా నాకు తెలుగు వర్షన్ ఉన్నట్టు మెన్షన్ అయితే చేసినట్టు కనబడలేదు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి September 19th సైనెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో తమిళ వర్షన్ అనే దాంట్లో కన్ఫర్మ్ అయితే చేశారు. మరి తెలుగు వర్షన్ కూడా ఈ ఫిలింకి సంబంధించి డబ్ చేసి ఫీచర్లో తీసుకుని వస్తే డెఫినెట్గా తీసుకుని రావచ్చు. ఎందుకంటే మనకి ఇందులో సునీల్ గారు అయితే ఉన్నారు. ఇంకా అనికా సురేంద్రన్ మీకు తెలుసు, మెహ్రీన్ తెలుసు, ఇంకా వసంత్ రవి. సో తిని కూడా మీకు తెలుసు. చాలా మూవీసే మనకి తెలుగు డబ్బింగ్లో ఇతని నుంచి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ ఫిలిం కూడా తెలుగు డబ్బింగ్లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. సో ఫ్యూచర్లో మనకి ప్రైమ్ ఆర్ సనెక్స్ నుంచి తెలుగు డబ్బింగ్ డెఫినెట్గా రావచ్చు. నెంబర్ 6, టెరోట్. 2024 ఇయర్లో టెరోట్ అని చెప్పేసి 2 ఫిల్మ్స్ అయితే వచ్చాయి. ఒకటి హాలీవుడ్ నుంచి, ఒకటి కొరియన్ నుంచి. మీకు ఆల్రెడీ హాలీవుడ్ ఫిల్మ్ తెలుసు అనుకుంటా. నేను ఇప్పుడు చెప్పబోయేది కొరియన్ ఫిల్మ్. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ డార్క్ ఆంథాలజీ డ్రామాగా ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి హిందీ ఆడియో జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇలాంటి డార్క్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిల్మ్ చూడవచ్చు. మీకు కానీ హిందీ వచ్చినట్టయితే జియో హాట్స్టార్లో నవ్వు అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 7, తెలుసు కదా. ఈ ఫిల్మ్ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ అయితే అయిపోయింది. మీరు ఇంకా చూడకపోయింటే గైస్ చూడండి. సిద్ధు ఈసారి ఫుల్ రొమాంటిక్ డ్రామా లవ్ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఇందులో ఫీమేల్ లీడ్లో సునిధి శెట్టి అండ్ రాశి ఖన్నా యాక్ట్ అయితే చేశారు. సో October 17th మనకి ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే ఉండబోతుంది. టోటల్ 3 లాంగ్వేజ్లో తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, అఖండ 2. ఫస్ట్ ఈ ఫిలిం రిలీజ్ గురించి చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బజ్ వచ్చేసి ఈ ఫిలిం December 1st వీక్లో థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి. ఇంకో న్యూస్ వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. సో అఖండ 1 చూసుకున్నట్టయితే మనకి Disney+ హాట్స్టార్ అదే జియో హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. అఖండ 1 వచ్చేసి ఓన్లీ మనకి తెలుగు వర్షన్ ఒకటే వచ్చింది థియేటర్స్లో మాత్రం. బట్ అఖండ 2 వచ్చేసి పాండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నెట్ఫ్లిక్స్ వారికి ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి ఇచ్చినట్టయితే ఉన్నారు. సో టోటల్ 80 crకి వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. సో హ్యూజ్ అమౌంట్ అనమాట.
నెక్స్ట్ నెంబర్ 9 డైరెక్టర్ చందు మొండేటి నుంచి కార్తికేయ 3 బిగిన్ అవుతుంది అనుకుంటే కార్తికేయ 3 వచ్చేసి ఫ్యూచర్లో సెట్ అవడం జరిగింది. ఇంకా నిఖిల్ గారు కూడా ఖాళీగా లేరని చెప్పాలి. ఇప్పుడు చందు మొండేటి నుంచి తండేల్ ఫిల్మ్ తర్వాత బిగిన్ అవుతున్న న్యూ ప్రాజెక్ట్ వాయుపుత్ర ది లెజెండ్ ఆఫ్ హనుమాన్. లైక్ ఈ ఫిల్మ్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఎలాంటి హీరో వచ్చేసి యాక్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక యానిమేషన్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. లైక్ మనం రీసెంట్గా చూసాం కదా మహా అవతార్ నరసింహ. సో అలా వచ్చేసి ఈ ఫిల్మ్ కూడా ఒక ఎపిక్ డ్రామా యానిమేషన్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. 2D అండ్ 3Dలో ఉండబోతుంది. ఈ ఫిల్మ్కి వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రొడక్షన్ బ్యానర్. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్ థియేటర్స్లో ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది అండ్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయితే చేసుకున్నారు 2026 ఇయర్ దసరా. సో ఆ టైంకి ఈ యానిమేషన్ ఫిల్మ్ మన ముందుకు రాబోతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 10 శివకార్తికేయ నుంచి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్కి సంబంధించి రిలీజ్ ఫిక్స్ అయితే అయిపోయింది. డైరెక్టర్ సుధా కొంగర తీస్తున్న పరాశక్తి. ఈ ఫిల్మ్లో శివకార్తికేయన్, శ్రీలీల, ఆ తర్వాత జయం రవి, ఇంకా రానా దగ్గుపాటి గారు కూడా ఈ ఫిల్మ్లో యాక్ట్ అయితే చేస్తున్నారంట. లైక్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి 2026 జనవరి 14 ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. సో శివకార్తికేయన్ అండ్ సుధా కొంగర కాంబో ఎలా ఉంటుందో మనకి జనవరి 14 వచ్చేసి తెలుస్తుంది. ఈ ఫిల్మ్ తెలుగు వర్షన్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 సోనీ లీవ్ నుంచి ఒక వెబ్ సిరీస్ అనేది అనౌన్స్ అయితే అయింది. అదే ది మద్రాస్ మినిస్ట్రీ ఫాల్ ఆఫ్ ఏ సూపర్ స్టార్. లైక్ ఈ సిరీస్లో యాక్టర్ ఎవరో మనకి తెలియదు కానీ యాక్ట్రెస్ వచ్చేసి నజరియా నజీమ్. సో ఇది తమిళ ఒరిజినల్ సిరీస్. ఇంకా తమిళ్ అంటే సోనీ లీవ్ నుంచి మనకి డబ్బుడ్ వర్షన్స్ మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుందన్నమాట. ప్రెసెంట్ ఈ సిరీస్ వచ్చేసి ఇంకా కమింగ్ సూన్లోనే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే దుల్కర్ సల్మాన్ అండ్ భాగ్యశ్రీ బోస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ కాంతా. సో కాంతా ఫిల్మ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఆ కాంతా ఫిల్మ్ ది మద్రాస్ మినిస్ట్రీ రెండు ఒకటేనంట ఫ్రెండ్స్. ఒకటే స్టోరీ ఒకే క్యారెక్టర్ మీద. సో ఇది రెండు ఒకటేనంట. ఇక్కడ కాంతా ఫిలిం వచ్చేసి మనకి సెప్టెంబర్ 12కి థియేటర్స్లో రావాల్సింది. సో తెలుసు పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. మరి ఈ మద్రాస్ మినిస్ట్రీ మన ముందుకు త్వరగా వచ్చేసినట్టయితే ఇంకా కాంతా మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అంటే ఈ సిరీస్ మనం ముందుగా చూసుకున్నట్టయితే ఆ క్యారెక్టర్ స్టోరీ అంతా మనకి ఈ సిరీస్లో టోటల్ డీటెయిలింగ్గా చూపించేస్తారు. ఇంకా ఫిలిం మీద అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. సో మరి కాంతా అనేది ఫస్ట్ తీసుకుని వస్తారా, లేకుంటే ది మద్రాస్ మినిస్ట్రీ ఈ వెబ్ సిరీస్ అనేది మనకి ఫస్ట్ వస్తుందా చూడాలి. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వగానే బోత్ గురించి మీకు నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 12 డకోటా జాన్సన్, క్రిస్ ఎవాన్స్ అండ్ పెడ్రో పాస్కల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం మెటీరియలిస్ట్. ఈ ఫిలిం ఈ 2025 ఇయర్లో అయితే వచ్చింది. ఆల్రెడీ ఈ ఫిలింకి సంబంధించి VOD వచ్చినప్పుడే మీకు రికమెండ్ కూడా చేస్తున్నాము. ఈ ఫిలింకి సంబంధించి 10కి 6.5 IMDb రేటింగ్తో ఈ ఫిలిం రొమాన్స్ కామెడీ R-rated డ్రామాకి అయితే ఉంటుంది. అయితే ఈ ఫిలింకి సంబంధించి మీకు వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అప్లోడ్ అయితే అయ్యాయి. సో మూవీ అయితే గుడ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్గా డకోటా జాన్సన్ కోసం మీరు చూద్దామని చెప్పేసి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటారు. ఇప్పుడు తెలుగు ఆడియో కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు వాచ్ చేయవచ్చు. గుడ్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో అయితే ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 13 హుష్ సీజన్ 2. సీజన్ 1 వచ్చేసి ఈ ఇయర్లోనే లాస్ట్ ఇయర్లోనే మనకి ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే అయింది. అండ్ తెలుగు ఆడియో కూడా ఈ సిరీస్కి సంబంధించి ఉందన్నమాట. నౌ సీజన్ 2 అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 19 ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అనేది ప్రీమియర్ అయితే చేస్తున్నారు. లైక్ ఇది ఫ్యామిలీతో చూస్తారేమో. ఇది అడల్ట్ 18+ సిరీస్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 14 ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి మనకి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అక్టోబర్ మంత్లో ఇవ్వబోతున్నారు. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి అక్టోబర్ 2 మనకి కాంతారా ఫిలిం థియేటర్స్లో వస్తుంది కదా ఫ్రెండ్స్. కాంతారా మూవీకి వచ్చేసి ట్రైలర్ కట్ అనేది అటాచ్ అయితే చేస్తున్నారంట. సో థియేటర్స్లో ప్లే అయితే అవబోతుంది. ఇంకా యూట్యూబ్లో కూడా వస్తుంది థియేటర్స్లో ప్లే అయిన తర్వాత. ఇంకా అప్డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ 23. సో ప్రభాస్ గారి బర్త్డే ఎలా మర్చిపోయారు. అక్టోబర్ 23 ప్రభాస్ గారి బర్త్డేకి వచ్చేసి ఫస్ట్ సింగిల్ వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఈవెంట్స్ మనకి అక్టోబర్లో ది రాజా సాబ్ నుంచి 2 బిగ్ అప్డేట్స్ వచ్చేసి రాబోతున్నాయి. ట్రైలర్ అండ్ ఫస్ట్ సింగిల్. మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి జనవరి 9కి వచ్చేసి ఫిక్స్ అయితే చేస్తున్నారు. సో జనవరి 9 ఏ ఫిలిం ఉందో మీకు ఇంకోటి బాగా తెలుసు. అదే ఫ్రెండ్స్ విజయ్ తలపతి జననాయగన్. సో జననాయగన్ ది రాజా సాబ్ ఈ 2 ఫిలిమ్స్ వచ్చేసి క్లాష్ అయితే అవబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.